దేవుడి వాక్యము ద్వారా మనతో మాట్లాడునుగాక. All God's people say amen. Amen. Come on, people of God, lift your hands up and praise God for a while. Hallelujah. భక్తులంతా నా వైపు చూస్తూ దేవుని మాటలు వినండి. ఈరోజు దేవుని మహాకృపను బట్టి ఎన్నో దినములుగా మీరు చేస్తున్న ప్రార్థన ఫలితముగా త్వరగా మీరు ఇంటికి వెళ్ళబోదురు. మీ విడుదల సమీపించింది కనుక మీ తలలు పైకెత్తుకుని ధైర్యం వహించుడి అని లూకాసు వార్తలో వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, సత్యము విషయముల అనుభవ జ్ఞానమును పొందాలని గత వారం మనతో మాట్లాడిన దేవుడు కాస్త తీవ్రమైన విషయాన్ని ఈ పూట మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవ సర్వీసులో వాక్యాన్ని విన్నారో లేదో, ఆ టైం అంతా మీకు బహుశా తయారయ్యే టైం కనుక మరి మిమ్మల్ని మీరు పెళ్లి కుమార్తె సిద్ధపరచుకొనుచున్నదని ప్రకటన గ్రంథం 19:6 ప్రకారం మీరు వాక్యం వినే అవకాశం మీకు లేదేమో. మరి ఒక దైవావేశము, దైవిక రోషము, పౌరుషము క్రైస్తవుడికి ఉండాలనే విషయాన్ని ఈనాటి రెండవ సందేశములో హన్నా ప్రార్థన అనే అంశములో ప్రభు మాట్లాడినారు. అది పునాదిగా, పెట్టుబడిగా, ఆలంబనగా, బ్యాక్గ్రౌండ్గా పెట్టుకొని ఈ వాక్యాన్ని మనం వినాల. ఈనాటి అంశం ఏంటంటే, ఇకను బుద్ధి పూర్వకముగా పాపము చేస్తే ఇకను బలి ఉండదు, న్యాయ పీఠం దగ్గర నిలబడటమే. యు హ్యావ్ టు ఫేస్ ద జడ్జ్మెంట్, నో అదర్ వే, నో అదర్ ఆప్షన్. దేవుని వాక్యం ఏమంటుంది? బుద్ధి పూర్వకముగా పాపం చేస్తే, పాపాలు రకరకాలు, అవన్నీ వర్ణించడం నా ఉద్దేశం కాదు, కానీ పాసిబిలిటీస్ చెప్తున్నాను. ఇది పాపమని, దేవుని చిత్తానికి వ్యతిరేకమని, దేవునికి ఇష్టం ఉండదని తెలియక చేసే పాపాలు. ఉదాహరణకు ఎవరైనా విగ్రహారాధనను ప్రేమించి భక్తి చేస్తున్నటువంటి వ్యక్తులు ఎన్ని దేశాల్లో ఉన్నారు. ఇప్పుడు ఐగుప్తులోని విగ్రహారాధన క్రీస్తుపురం 1000 సంవత్సరాల నాడే మనం చూసాం చరిత్రను బట్టి. కనుక ఏ దేశమైనా అదే దేశమైనా, ఏ మత విశ్వాసమైనా, వ్యక్తిగతమైనా, వారు చేసేది దేవుని చిత్తానికి విరోధమనే అవగాహన కానీ, విషయ పరిజ్ఞానం కానీ, ఆ సీరియస్నెస్ కానీ వాళ్ళకి లేనప్పుడు అది తెలియక చేసిన పాపం జాబితాలోకి వస్తుంది కదా. యేసుప్రభువు ఏమన్నారు? తెలియక తప్పిదమునకై తగిన పని చేసిన వానికి కొంచెమే దెబ్బలు తగులుతాయి గ్యారెంటీగా. వాడి తెలియక చేసిన తప్పే కనుక కొంచెం తగులుద్ది. అందుకనే దేవుని వాక్యం రాయబడింది, బుద్ధిపూర్వకముగా పాపము చేయవానికి ఇకను, బుద్ధిపూర్వకముగా పాపము చేయవానికి ఇకను బలి ఉండదు కానీ న్యాయపీఠం మీద నిలబడాల్సి వస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంటే ఇక తీర్పే. ఎందుకంటే బై మిస్టేక్ జరిగింది కాదు, అనుకోకుండా జరిగింది కాదు. రెండవ రకం ఏమిటంటే పాపంలో జయించలేక జరిగే పాపాలు. అది పాపమని తెలుసు, ఒకటేమనుకున్నాం, అసలు ఇది పాపమని తెలియదు. ఇది పర్లేదు కదా, మంచిదే కదా, ఇందులో తప్పే ఉంది, ఇదే కరెక్టేమో, అసలు పాప క్షమాపణ కూడా ఇదే మార్గమేమో అని గుడ్డిగా చేయటం. పాప క్షమాపణ కొరకు చేసిన ప్రయత్నమే పాపమై కూర్చోవడం ఎంత ప్రమాదకరం. కనుక తెలియక చేసే పాపాలు ఒక కేటగిరీ అయితే, తెలిసినా జయించాలనే ఆశ ఉన్నా, కొద్దో గొప్ప ప్రయత్నం కూడా ఉన్నా, తన వల్ల కాక బలహీనుడై దాన్ని జయించలేక, ప్రభువా చేయగోరిన మేలు చేయక చేయగలను కూడి చేస్తున్నాను, ఇటు పాప నీవు నాలో ఉంది, ఈ దౌర్భాగ్య నుంచి విడిపించు నాయనా,
ఈ తప్పని తెలుసు, మానలేకపోతున్నాను, జయించలేకపోతున్నాను, కొంతకాలం ఉంటున్నాను కానీ మరలా పడిపోతున్నాను అని పాపమును జయించే బలము లేక బలహీనుడై పడిపోతున్నప్పుడు వాడికి కొంచెం కృప దొరికే అవకాశం ఉంటుంది. ఈ 2 కేటగిరీలు కాకుండా ఏం కాదు, ఏం పర్లా, ఎవడచ్చమైన లేడు, అలాగైతే భూమి బోల్డ్ మంది పోవాలి, నేను ఒక్కనే చేశానా ఏంటి, ఇంకా బోల్డ్ మంది ఉన్నారు, ఈ రకమైన ఒకడు ఉంటాడు. బుద్ధిపూర్వకంగా పాపం చేయటం, కనీసం బాధ కానీ దిగులు కానీ పశ్చాత్తాపం కానీ, అయ్యో నేను ఇలా చేయాల్సింది కాదే, నేను దేవుని బిడ్డను కదా, నా రక్తంతో కొనుక్కున్నాడు, వాక్యంలో కడిగాడు, ఆత్మచేత ముద్రించాడు, నాకు ఇది తగదు, నన్ను పరిశుద్ధుల జాబితాలో చేర్చాడు, మహిమ గల సంగమగా పెండ్లి కుమార్తెగా అలంకరిస్తున్నాడు, రేపో మాపో పరలోక పరిశుద్ధ వివాహ మహోత్సవానికి నన్ను నిష్కలంకమైన పెండ్లి కుమార్తెకి ఎంపిక చేశాడు, నేను చాలా జాగ్రత్తగా ఉండాలని తెలుసు కూడా దేవుని భయం లేని వాడై, పరితగించిన మనస్తత్వం కలిగిన వాడై, దేవుని సన్నిధిని వనకకుండా నా లైఫ్ నా ఇష్టం అన్నట్టు అబ్రహాం అంటాడు కదా ఆ ధనవంతుడితో, నా జీవితం నా ఇష్టం అన్నావు, ఇప్పుడు యాతన పడుతున్నావు తప్పదన్నాడు. వింటున్న భక్తులరా, సంఘమా, దేవుని సేవకులను ఎవరైనా సరే, బుద్ధిపూర్వకంగా చేస్తున్నావా, పర్వాలేదని చేసేస్తున్నావా, లేనిపోని మొండి ధైర్యం వచ్చేసిందా, అడ్డగోలు బరితెగింపు వచ్చేసిందా, ఎవడో పడిపోయిన పనికి మనల్ని చూసి ఎందరో పడిపోయి నేను పెద్ద గొప్ప ఏముంది, బంధుమిత్రులు ఒకవేళ 90 మంది నరకానికి వెళ్దాం అనుకుంటే ఖచ్చితంగా నరకానికి వెళ్ళాలని నువ్వు కూడా ఆశపడతావా? ఇదేమని నీ వ్యక్తిగతం కదా. లోకులందరూ పోవలసిన మార్గమునే పోతావా, లేకొరకు మన కొరకు ప్రతిష్ఠించబడిన జీవము కలిగిన నూతనమైన మార్గంలో ప్రయాణం చేస్తావా? బుద్ధిమంతుడైతే క్రింద నున్న పాతాళమును తప్పించుకొనవలని పరమున పోవు జీవ మార్గమున ప్రయాణం చేస్తాడు. ఇరుకు మార్గములు ప్రవేశింప ప్రయాసపడతాడు. అనేక శ్రమలు అనుభవించి దేవుని మార్గములు కొనసాగుతాడు. కనుక పాయింట్ ఏంటి? బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే, తెలియకుండా తప్పు జరిగిపోతే, పొరపాటున జరిగిపోతే, నీ వలన ఒక వ్యక్తి చనిపోతే కోర్టు దాన్ని ఎలా పరిగణన తీస్తుంది? కావాలని చంపావా, పగబెట్టుకొని చంపావా, అనుకోకుండా దెబ్బ తగిలి చచ్చిపోయాడా, దాన్ని బట్టే శిక్ష. ఈ రోజున దేవుని వాక్యాన్ని నువ్వు ఆలకిస్తున్నావా? పాపిని ప్రభువా, బలహీనుని ప్రభువా, కనికరించు ప్రభువా, క్షమించు ప్రభువా, పరిశుద్ధపరచు ప్రభు అంటున్నావు కదా. ఏమిటా పాపం? యేసు రక్తములో కొనబడి వాక్యములో కడగబడిన తర్వాత, నిత్యము వాక్యపు స్నానం జరుగుతున్న తర్వాత కూడా ఇంకా నేను పాపిని ప్రభువా అనాల్సిన పరిస్థితి కారణమైన ఆ పాపం ఏమిటి? జయించలేకపోతున్న పాపమా, బుద్ధిపూర్వకంగా చేస్తున్న పాపమా? ఒకవేళ బుద్ధిపూర్వకంగా పర్లేదులే అని నువ్వు మొండిగా గనక పాపంలో కంటిన్యూ అవుతుంటే నువ్వు న్యాయ తీర్పులో ఉంటావు, నువ్వు చాలా ఇబ్బంది పడతావు అనేది మాత్రం గట్టిగా. రోమాపత్రిక 5వ అధ్యాయం చివరి వచనం 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. రోమాపత్రిక 5వ అధ్యాయం చివరి వచనం 6వ అధ్యాయం 1వ వచనం. చదువు. నువ్వు 5 చివరి 6 1 చదవమంటే అంత తొందరగా కలిసిపోతే ఎట్ట బిడ్డ? చదువు. పాపం ఎక్కడ విస్తరించెనో కృప అక్కడ అపరిమితముగా విస్తరించెను, అలాగైనా ఏమందము కృప విస్తరింపవలనని పాపములో అట్లా రాదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత తేటగా దేవుని వాక్యం డీల్ చేసింది. నా వైపు చూడండి ఒకసారి. ఇది ఇప్పుడు అధ్యాయం చదివేస్తారేంటి? మరి అమ్మ టూ మచ్, ఇంకా చదివేశారు కదా. చూడండి, దేవుని కృపను గురించి పాపం ఎక్కువ
ఎక్కడ విస్తరించిందో అక్కడ విస్తారం కృప చూపాడంట దేవుడు. అంటే వీళ్ళు పాపంలో ఉన్నారు కనుక, పడిపోయారు కనుక, బలహీనలు అయిపోయారు కనుక, దూరం అయిపోయారు కనుక, నరకానికి వెళ్ళిపోతారేమో, వీళ్ళని కాపాడుకోవాలంటే వీళ్ళకి చాలినంత కృప ఇవ్వాలని ఎక్కడ పాపం విస్తరించిందో అక్కడ కృప కూడా అపరిమితంగా విస్తరింపజేశాడు. అంటే మామూలు భాషలో చెప్పాలంటే, మన టీచర్ గారు ఉన్నారు కనుక ఆవిడ భాషలో చెప్పాలంటే, ఎక్కువగా స్టూడెంట్స్ ఏ సబ్జెక్ట్లో డల్గా ఉన్నారో ఆ సబ్జెక్ట్కి ఎక్కువ క్లాసులు కేటాయించడమే. తరగతిలో ఏ పిల్లగాడు కొంచెం డల్ స్టూడెంటో వాడి మీద ఎక్కువ దృష్టి పెట్టడమే. ఆడ ఊడిపడ్డా, ఆడెక్కడి నుంచి వచ్చాడా, ఆడికేంటి స్పెషల్ అటెన్షన్, ఊడి పడలేదు, పెద్దగా పడిపోతున్నాడు. ఆదాము కుమారులైనటువంటి ఆ ఇద్దరు ఎవరాళ్ళు? కయీను. ఇద్దరిలో దేవాంగీకారమైనటువంటి అర్పణ చేసిన వాడెవరు? రిజెక్టెడ్ క్యాండిడేట్ ఎవరు? చెరుకో బలిపీఠం కట్టారు, ఎవడు అర్పణాడు పెట్టాడు, అన్నగారు అర్పణ మీదకి అగ్గి రాలేదు, తమ్ముడు గారు అర్పణ మీదకి అగ్గి వచ్చేసింది. ఇతడి అర్పణ చాలా థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యాక్సెప్టింగ్ మై ఆఫరింగ్, ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా అని పిల్లడు అన్నాడు. పెద్దోడేమో ఆడంక పైకి చూస్తున్నాడు, అదే అంగీకరించవా అయ్యో అని బాధగా కూర్చున్నాడు. ఒక్క సెకండ్ ఆగలేకపోయాడండి పరిశుద్ధుడిని దేవుడు. సర్రమని పరిగెత్తుకొచ్చాడు భూమి మీదకి. ఒత్తే గిత్తే ఎవరి దగ్గర రావాలా? శబాష్ కొడుక, సూపర్, నువ్వు బ్రహ్మాండంగా బలపడి, గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ అనాలా. కానీ ఆయన దగ్గర రాకుండా ఫెయిల్ అయిపోయిన దగ్గరికి వచ్చాడు. వచ్చి నాన్న అది కాదురా, ఇలా చెయ్యాలరా, ఇలా చేస్తే బాగుండదు కదా, ఇలా ఎందుకు చేసేవరా, ఇప్పుడు ఆ మాత్రానికే ముఖం చిన్నబుచ్చుకున్నావు, ఎందుకు కోపం ఎందుకురా, పర్లేదు లెటరా నేను చెప్తాను ఉపాయం. కృప ఎవరికి ఎక్కువ వచ్చింది? నేను ఏమన్నానంటే ఆరంభం నుండి కూడా ఎక్కడ పాపం విస్తరించింది అక్కడ కృప. అంటే పాపంలో పడ్డవాడిని అలాగే వదిలేస్తే ఇంకా నాశనం అయిపోతాడు, ఇంకా దూరం అయిపోతాడని వాడికి ఎక్కువ అవకాశాలు ఇచ్చి వాడితో ఎక్కువసార్లు అంటే ఇప్పుడు బుద్ధి జ్ఞానం లేని గుర్రములు, కంచర గాడిదల వంటి బోధకులు తయారై పనికి మాలిన పని. పాపం ఎక్కడ విస్తరించను, కృప అక్కడ విస్తరించదు పిల్లరా. అక్కడో జఫనే శాస్త్రి లాంటి చాదస్త బోధకులు ఉంటారు, ధర్మశాస్త్రకాలను మనిషిలాడు, సత్యకాల మనిషాడు, బినాలను బెదరగొట్టు బతికేస్తున్నాడు. ఆడు అంటాం కానీ బెదరగొడితే ఎవరు డబ్బులు ఇస్తాడు, ఏమన్నా బుజ్జకింత డబ్బులు ఇస్తారు కానీ బుద్ధి ఉందడికి. అది చెప్పిన లాజిక్ లేదు కదా, బెదరగొట్టు బతికేస్తాడు, బెదరగొట్టితే ఎవడు బతుకుతాడు. నువ్వు సూపర్ రా, నువ్వు అదిరా, నువ్వు ఇదిరా, నీకు మించిన వాళ్ళు లేడు, నువ్వే సాటి బేబత్సహా అంటే ఆడేమన్నా 10 రూపాయలు సంద అవుతాడు. ఇల్లుగా అంచేది అమెరికా లేదు, కెనడా, ఎక్కడ పెడితే అక్కడ రేవు పెట్టేస్తుంటే తెలుగులో సామెతుంది, ఆడే అబద్ధం అతికిలా లేదని. ఆడు ఆడిందే అబద్ధం కానీ అతుకుతలేదు అసలు. ఆడు జనాలను పొగిడేసి వాగ్దానాలు చెప్పేసి జనాలను మెచ్చుకొని బతికేస్తున్నాడు అంటే అర్థం ఉంది. జనాలు కోప్పడి ఖండించి గద్దించి బుద్ధి చెప్పి తోలు తీసి ఎండేసి ఇంకేం బతుకుతాం. అందుకని ఆది అపోస్తుల కాలంలో సేవను గురించి వీరు భూలోకమును తల్లకిందులు చేయువారు ఇక్కడికి కూడా వచ్చారు అన్న మాటను ఆధారం చేసుకుని నేను ఒక సందేశం ఆర్టికల్ రాశాను. యాక్చువల్లీ దే వర్ కంప్లైంట్స్ బట్ గాడ్ మేడ్ దెమ్ కాంప్లిమెంట్స్ అని రాశాను. వాళ్ళు కంప్లైంట్ పెట్టారు, వీళ్ళు భూలోకం తలకిందులు చేస్తారు వీళ్ళు అని. కానీ అదే బాగా ప్రసిద్ధి అయిన డైలాగ్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా భూలోకం తలకింజలు ఇక్కడికి వచ్చారు, భూలోకం తలకి ఇక్కడికి వచ్చారు. అది పెద్ద పెద్ద బిరుదులాగా పద్మవిభూషణ్ వచ్చాడు, భారతరత్న వచ్చాడు అన్నట్టు ఎక్కడికి వచ్చినా భూలోకం తలకి చేసి వచ్చారు. అది చాలా పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది ఆ రోజుల్లో. విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చిన పదం ఏంటంటే భూలోకం తలకి వచ్చారు. అలా చెప్పుకోండి, మనోడు కూడా వచ్చారు, ఎవరో అలే భూలోకం తలకి చేస్తారు, మన దగ్గరికి వచ్చారు. యాక్చువల్గా అది వాళ్ళకి తిట్టు, వాళ్ళు తిట్టారు, అలాగని నాశనం చేస్తారు, మొత్తం భూలోకం తలకిందులు చేస్తున్నారు అని చెప్పి తిట్టారు వాళ్ళని. అదొక తిట్టు వాళ్ళకి సంబంధించి. కానీ దానికి మించిన సర్టిఫికెట్ లేకుండా అయిపోయింది. దేవునికి స్తోత్రం.
దేవుడు అట్ట మార్చాడు సింపుల్గా దాన్ని. ఆమేన్, హల్లెలూయా. ఆ రోజుల్లో పౌలు గారు అన్నారట, అతని ప్రసంగము కొరగానిది అని. ఇంక భూమి మీద అంతకన్నా ప్రసంగి లేడు అసలు. సొలొమోను తనకు తను ఎట్టేసుకున్న ప్రసంగం అని ఏడు చెప్పాడు. అంతా వ్యర్థం చచ్చిపోతారని చెప్పాడు. ఆఖరి అధ్యాయం రాశాడు, మొత్తం వ్యర్థమే కానీ భూమి మీద భయభక్తులు కలిగి కుదురుకుంటాం మానవ కోటికి విధి, ఇదే తేలిన ఫలితం. ఆ అధ్యాయం లేకపోతే మొత్తం సున్నాయే. సూర్యుని కింద వరకు సమస్తం వ్యర్థం అంటే మరి ప్రార్థన సూర్యుని కింద కాకపోతే ఎక్కడ చేస్తున్నాం? ఆత్మ లక్షణ సువార్త అంతా ఇక్కడే కదా. ఊరికి అంటున్నాను అలాగా. దేవునికి స్తోత్రం. అందుకని పెద్ద ఆయన పాట రాశాడు, అంతా వ్యర్థమని వ్యర్థులైరెందరో నా గురి నీపై నిలిపినందున నా బతుకు సార్థకం అయిపోయింది. యేసు రక్తమే. అంతా వ్యర్థమని వ్యర్థులైరెందరో నా గురి నీపై నిలిపిన. కానీ మొత్తానికి ఐకమత్యంగా పాడేశారు. దేవునికి స్తోత్రం. అందరూ ఒక బండిలో రండి ఎవడి బండి ఆడు వేసుకొచ్చాడు. అంటే శృతులు కొలిస్తే లేదు నా బాధ. అది కలపాల. ఒకే పాట పాడారు కాబట్టి ఒకలాగా పాడలేదు. కలవాలి శృతి. ఒకటి అంతా వ్యర్థం, అంతో వ్యర్థమని అలా పలకూడదు. అందరు కలిసి ఒక శృతి. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. బోధపడుతుంది ఏమన్నా? వాక్యంలో ప్రభు మాట్లాడుతుంది అంటే కృప విస్తరిస్తుందంటే వాడిని రక్షించే ప్రయత్నం ఎక్కువ అవుతుందని. పర్లేదు పాపం చేసుకోమని బరితెగింపుకు లైసెన్స్ చెప్పడం కాదు. బుద్ధి జ్ఞానం లేని పాపిష్టి మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు ధర్మశాస్త్రంలో ఉన్నావేమో, మేము కృపలో ఉన్నాం. కృపలో ఉన్నట్టు ఏంట్రా? ఈ పగలపోతే మళ్ళీ పాపిష్టి మాటలు మాట్లాడుతున్నావు. ధర్మశాస్త్రం అంటే పాపానికి మీద ప్రభుత్వం ఉంటుంది. ద సిన్ విల్ రూల్ యూ. Don't go again under the yoke of the law. Come into the grace. అంటే ఏంట్రా? ధర్మశాస్త్రం అనే కాడి కిందకి వెళ్ళిపోక కృపలోకి వచ్చాయి. కృపలోకి వచ్చాయి ఏంటి? పర్లేదు బరితెగింపు లైసెన్సా, పర్మిట్ హౌసా, ఏంటి మాట్లాడుతున్నావు? వాక్యం తెలియజేస్తుంది అబ్బాయి, కృప విస్తరించింది. ఎక్కడ? పాపము ఎక్కడ విస్తరించిందో అంటే ఇంకా చేసుకోండి పాపం పర్లేదని కాదు, వాడిని ఎలాగైనా చెప్పి వానికి మారు మనసు దయచేసి వాడిని ఒప్పింప చేసి సత్యమును కళ్ళకు గట్టి, వద్దు నాన్న ఇలాగైతే వాక్యంలో పాపం ఉంటుందిరా, ఇలా చేయకూడదు నాన్న, ఇలా చేయాలని వాడిని వెతికి వెంటాడి ఆల్రెడీ నీతిమంతుడిగా ఉన్నవాడిని ఒకసారి దర్శిస్తే పాపములో ఉన్నవాడిని 3 సార్లు దర్శిస్తున్నాడు. అనగా వాడిని దర్శించే శాతం పెరిగింది, మాట్లాడే తీరు పెరిగింది, అవకాశాలు పెరిగినాయి. కాబట్టి కృప విస్తరించినారు కానీ లైసెన్స్ ఇచ్చినట్టు కాదు. ఆ డైలాగ్ని అర్థం పెట్టుకొని మరి ఆ పాపం ఎక్కువగా ఉన్న చోటనే కృప కూడా. వీడి దిక్కుమాలిన ఆలోచన తీరు పౌలు గారికి దేవుడు బయలుపరిచాడు ముందే. వెంటనే అట్లయినా ఏమందమో కృప విస్తరించుచున్నందున పాపములో నిలిచి ఉందమా అంటే బాగా పరిశుద్ధత కంటే పాపులతో ఎక్కువ మాట్లాడుతున్నాడు కదా, కనుక మన పాపలు ఉండిపోదామా? అట్లా అనరాదు. ఈరోజు మనం డీల్ చేస్తున్న మాట అర్థమవుతుందా? బుద్ధిపూర్వకంగా పాపం చేయొద్దు. నీకు తెలియక జరిగిపోతే క్షమాపణ వచ్చింది. నీకు తెలిసినా జయించలేక యథార్థంగా ట్రై చేసుకోవడం. ప్రభా ఈ వారం 4 రోజులు ఆగాను సినిమా చూడకుండా, చూశాను ప్రభా. నువ్వు నిజంగా 4 రోజులు ట్రై చేసావా? నిజంగా చూడకుండా ఉండడానికి నిజంగా తిప్పలు పడ్డావా? నువ్వు కొద్ది గొప్ప కృప కొట్టేసినట్టు. నువ్వు ఈసారి వారానికి సరిపడ కృప ట్రై చేయి. ఈసారి నెల సంవత్సరం ఇక దరిద్రం లేకుండా పోద్ది. హల్లెలూయా. నేను అనేది ఏంటంటే ఆ పాపంలోంచి బయటపడడానికి నీకు తగిన సపోర్ట్ దొరుకుద్ది కదా దేవుని వైపు నుంచి. దాని పేరు కృప. పర్లేదులే కానీ అంటాం కృప ఎందుకు అవుద్దండి? అర్థం ఉండాలి కదా. మాట్లాడతాకి సైతాన్ని మాట్లాడును.
పాపములో ఉన్నవాడిని దేవుడు పదే పదే దర్శిస్తున్నాడు. కాబట్టి పాపంలో ఉంటావా వద్దు? చాలా డేంజర్, కొంపలు అంటుకుపోతాయి, ప్రమాదం. ఏమంటాడు పౌలు గారు? కృప విస్తరించుచున్నందున పాపములు నిలిచి ఉందమ్మా. అట్లా అనరాదు. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే న్యాయపీఠం దగ్గర తేల్చుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు నిజంగా ప్రయాసపడుతున్నావా? ట్రై చేస్తున్నావా? 100 మార్కులకి ఎఫెక్ట్ పడితే 35 వస్తే 34 వచ్చి అయిపోయిందా? నేను నరకంలో తోసాడు, ఇంకో ఛాన్స్ చేస్తాడు. ఈసారి ట్రై చేయపో. రాత్రి అంతా ప్రార్థన చేయాలని మోకరించావు, మధ్యాహ్నం అన్నం తిని 2 గంటలు మంచిగా పడుకున్నావు, సాయంత్రం తలస్నానం చేసి రెడీగా ఉన్నావు, రాత్రి అంతా ప్రార్థన చేయడానికి 7 మోకాలు వేసావు, 10 గంటల దాకా బండి సాగింది, అక్కడి నుంచి వెళ్తాలా, పాటలు ఆరాధన పెరిగి 12 గంటలు లాగావు, ఇంక అసలు వెళ్తలా, ఓ ఛాయ్ తాగి మరో గంట సేపు వాక్యం పట్టుకున్నావు, అస్సలు బండి వెళ్తలా, క్షమించి ప్రభావం పడుకుని పోయావు. నువ్వు రాత్రి అంతా చేస్తాను మొక్కుబడి చేసావు, 1 గంటకి తెల్లారిపోయింది నీకు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? చంపేసేడు నిన్నేమి. సర్లే, నీ బతుక్కి అరగంట గంట చేసే నువ్వు ఇప్పుడు 5 గంటలు గడిపావు, వెరీ గుడ్ నాన్న, నెక్స్ట్ వీక్ ట్రై చేసి 6 అవర్స్కి కృప ఇస్తాడు ఇంకా ఛాన్స్. కృప విస్తరించడం అంటే భక్తిలో ఎదగటానికి, ప్రార్థనలో ఎదగటానికి, దేవునికి దగ్గర అవ్వడానికి, పరిశుద్ధ జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవడానికి నీకు ఇంకా సపోర్ట్ లభించడం, నీకు ఇంకా అవకాశం. అది కృప అంటే. కానీ పర్లేదులే కానీ అంతం కాదు కృప అంటే. ఇక్కడ 2 పరిశుద్ధులు ఉన్నారు, అక్కడ 100 మంది పాపులు ఉన్నారు. దేవుడు ఎక్కువ ఎటుసార్లు వెళ్తాడు? వీడు ఎలాగో పరిశుద్ధుడే కదా, పరలోకం వస్తాడు కదా. వీడేమన్నాడు? నాతో మాట్లాడు ప్రభువు అన్నాడు. వీటితో మాట్లాడతలేదు. మనం పాపులం కదా, ఇంక మన వల్ల ఇంక దేవుడు కూడా మనల్ని అసహించేసుకుని ఉంటాడు ఈ పాటికి. ఇంక మనకి నరకమే, ఇంకెందుకులే, ఇంకెలాగో నరకమే కదా, పద వెళ్ళిపోతాం సినిమాకి అనుకుంటుండగా దేవుడు వచ్చి, నాన్న ఎందుకనేరా నీకోసం చచ్చిపోయింది, నేను నీకోసం ప్రాణం పెట్టానురా, శరీరం యొక్క రుణం తీర్చేశానురా, నువ్వు అది అడిగిందల్లా నీ ఇవ్వక్కర్లేదురా, నువ్వు దానికి బాకీ కాదురా, నువ్వు స్వతంత్రుడు, నువ్వు దాని మాట ఎన్నకరా అని నీతో మాట్లాడుతున్నాడు. యువతల పరిశుద్ధిలో నాతో మాట్లాడచ్చు కదా. నిన్ను నిర్లక్ష్యం చేయటం కాదు, నువ్వు ఎలాగో పరలోకం క్యాండిడేట్వే. ఆడితో కాసేపు మాట్లాడితే ఆడేమన్నా బలపడతాడేమో. కృప విస్తరించడం అంటే నిన్ను ఎలాగైనా పాపంలోంచి బయటికి రావడానికి దేవుడు నీకు అవకాశాలు ఇవ్వడం తప్ప పర్వాలేదు అని వదిలేస్తాం కాదు. పనికి మళ్ళీ వ్యాఖ్యానాలు చేస్తున్నాడు ఒక్కొక్కడనే, అంతే కదా. దేవుడు ప్రేమతో సపోర్ట్ చేస్తున్నాడు. అది నిజంగా ట్రై చేసేటాడు. 100 మార్కులకి ఎఫర్ట్ పెట్టాడు కానీ 34 వచ్చినాయి, ఈసారి కొంచెం ట్యూషన్ చెప్దాం 40 వస్తాయి అని సపోర్ట్ చేస్తున్నాడు ఒక ఉపాధ్యాయులాగా దేవుడు. అది కృప విస్తరించడం అంటే. మాస్టర్ ఎక్కువ ఫెయిల్ అయిన వాళ్ళతో మాట్లాడతాను కాబట్టి ఫెయిల్ అయిపోతాడు, నీకు పూర్వ పని చేస్తుంది ఇట్రా. అసలు క్లాస్ ఫస్ట్ నేను నన్ను పెద్దగా పలకరించడం, ముద్దులతో మాట్లాడుతుంటాడు. నేను కూడా ముద్దుని అయిపోతాను. ఏవిడు నువ్వు అసలు వాళ్ళతో పోల్చుకోకూడదు. నువ్వు ఇంకా పరిశుద్ధులతో, ఇంకా పరిపూర్ణతలో ఉన్న వాళ్ళతో పోల్చుకొని అడ్డే ఎదగాలి నువ్వు. తెంగర మొహం వేసుకొని తెలివితేటలు ఉండాలి కదా మరి. బైబిల్ గ్రంథమంతట్లో నేను ఆ పాటలో మాట్లాడాను, విఫలుల దేవుడవా అని ఒక సందేశం కూడా పెట్టాను నేను. విఫలులపై దృష్టి పెట్టిన దేవుడు. ఫెయిల్ అయిపోయిన వాళ్ళే బైబిల్లో ఎందరో ఉన్నారు, మీ ఎదురుకుండా కనపడి మీతో మాట్లాడుతున్నా కూడా అలాంటి. ఆడి పేరు జెఫన్యా శాస్త్రి. ఎన్నోసార్లు ఫెయిల్ అయిపోయి బోర్లా పడిపోయి ఇక పనికిరాను, వ్యర్థం, నేను పనికిరాను ఇంకా జీవితం సేవ కనుకొని పారిపోదాం అనుకున్న పరిస్థితుల్లో, సూసైడ్ అటెంప్ట్ కూడా చేసిన పరిస్థితుల్లో ప్రభు నాకు మరలా దర్శించి మరలా అవకాశాలు ఇచ్చి తన పనిలో నిలబెట్టుకున్నాడు. పరిశుద్ధులకి ఇచ్చిన అవకాశాలు ఈ పాపకి ఇచ్చి ఉంటే సెట్ అయ్యి ఉండేవాడు కాదు. వీడికి ఎక్స్ట్రా ఇచ్చాడు కాబట్టి పాస్ అయ్యాను. నాకు ఎక్స్ట్రా ట్యూషన్ చెప్పాడు, నన్ను భరించాడు, నన్ను సహించాడు, ఈరోజు నిలబడి ఉన్నాను. కృప విస్తరించడం అంటే నీ బలహీనతల నుంచి బయటపడటానికి నీకు దేవుడు ఎక్కువ సహాయం చేస్తాడు. అంతేగాని పర్లేదు లేరా మనిషి అన్నాకి ఏదో తప్పు ఉంటుంది కంటిన్యూ అయిపోయింది చెప్పటం, పనికి మళ్ళీ మాట్లాడతాడు ఒక్కొక్కడు. కృప విస్తరించుతున్నందున పాపములు నిలిచి ఉందామా అట్లున్న రాదు. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే తీర్పే ఇంకా చూసుకో, న్యాయపీఠం దగ్గరికి వెళ్ళిపోవాలి.
దేవునికి స్తోత్రం కలుగునగా. మరొక రోషం కలిగిన వచ్చిన చదవని అది చదివితేనే ఉద్యమం వచ్చేది నా దేవుని స్తోత్రం. మొదటి యోహాను పత్రిక ఎట్టుంటుంది తెలుసా కసి, అసలు 40 రోజుల నుంచి అన్నం తినపని సింహాన్ని చంపేద్దాం బలం వచ్చేద్ది. దేవునికి స్తోత్రం. యోహాను మొదటి పత్రిక 3:8-9. ఇంకా అది దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలిచి ఉన్నది గనక వాడు పాపము చెయ్యడు, పాపము చెయ్యచాలడు. వాట్ ఏ స్టేట్మెంట్. రక్తమే జయం. నీ టాలెంట్, నీ కెపాసిటీ, నీ బలం ఎవరికి కావాలరా? నీలో దేవుని బీజం ఉంటే ఉంచబడేస్తుంది అంతే. దేవుని విత్తనం నీలో ఉంటే ఆమేన్. నువ్వు జెన్యూన్గా మారుమనసు పొందావా? నీ పాపాల విషయంలో నిజంగా పశ్చాత్తాపం వచ్చింది. నీ సింపుల్ తెలివితేటలు 100 వాడే అక్కర్లేదు. నువ్వు జెన్యూన్ రిపెంటెన్స్ అంటే ఏంటి? పాపిని ప్రభు, దోషుని నీవే ఖాయము, ఆది మధ్యాంతరహితుడా. కూర్చో, కవితా సమ్మేళనం ఎట్రా పదాలు చదివేతను. జరిగిపోయిన పాపానికి నీకు ఒక భయంకర పశ్చాత్తాపం ఉండాలి. చిచి ఎందుకు ఇలా చేశాను? ఆయన స్వరూపంలో పోలికలు చేయబడ్డ మనిషిని కదా, ఆయన ఆత్మ నాకు ఇచ్చాడు, నా కోసం బలైపోయాడు, ప్రాణం పెట్టాడు, ఇలా ఎందుకు బతున్నా నేను, చిచ్చిని ఇలా చేయకూడదు అని ఒక బాధ, భయం, పశ్చాత్తాపం చిచ్చి నాకు ఒక్కసారి అవకాశం ప్రభు, నన్ను ఒకసారి కడుగు, మళ్ళీ బురదలో పడను, నన్ను ఒకసారి కడుగు, మళ్ళీ మట్టిలోకి వెళ్ళను, మళ్ళీ ఒకసారి తెల్లని వస్త్రాలు నేను దుమ్ములో కూర్చోను, ఇక మీద పరిశుద్ధుల సమావేశాలు అంటాను, మేఫీ భవిష్యత్తులాగా బల్ల దగ్గరికి వచ్చేస్తాను, నీ బల్ల చుట్టూ తిరుగుతాను తప్ప ఇంకా లోకంలోకి వెళ్ళను, నువ్వు నాకు ఒక ఛాన్స్ ఇవ్వమని ఏడ్చి పశ్చాత్తాపడి మొర్రపెట్టి కాళ్ళెట్టేసుకుని తొల్లేసావా, దాని పేరు ఒరిజినల్గా జెన్యూన్ రిపెంటెన్స్. జరిగింది తప్పే కానీ ఒక్కసారి క్షమించు, నాకు ఒక అవకాశమే, పరిశుద్ధుల గుంపులో నన్ను చేర్చు, సహవాసంలో చేర్చు, కొంచెం వాక్యంతో బలపరచు. నాకు ఈ పాప జీవితం పట్ల ఇంట్రెస్ట్ లేదు, దానికి అలవాటు అయిపోయాను, తాగుడికి లొంగిపోయాను, గుట్కాలకు లొంగిపోయాను, తప్పని తెలుస్తుంది, దీనిలోంచి బయటపడాలని ఆశ ఉంది కానీ నా వల్ల అవట్లా, శక్తి చాలట్లా, ఒక పూట ఓర్చుకున్నాను, మళ్ళీ వెళ్ళిపోతున్నాను ప్రభువా, నువ్వు కానీ ఒక్కసారి సపోర్ట్ చేస్తే, అందులోంచి బయట తీసుకొస్తే ఇక మళ్ళీ ఆ దరిద్రం చూడకుండా నీ పాదాలు మానక ముద్దు పెట్టుకుంటూ, నాకున్న విలువైంది నీ పాదాల మీద పోసేస్తూ నీ దగ్గరే బతికేస్తాను ప్రభువా అని మొర్రపెట్టి ఏడ్చి దేవుని కృపను సహాయాన్ని కోరతావే, దాని పేరు జెన్యూన్ రిపెంటెన్స్, సరైన మారుమనసు. నువ్వు మారుమనసు పొందినప్పుడు బాప్తిసానికి ముందు నీలోకి ఇలాంటి పశ్చాత్తాపం కలిగిందా? ఈ దుఃఖం వచ్చిందా? ఈ కన్నీరు వచ్చిందా? బాబోయ్ నేను ఇలా చేసి ఉండకూడదు, నేను పాపిని బాబోయ్ అనే ఏడుపు వచ్చిందా? ఇక మీద మంచిగా దేవుని కోసం బ్రతకాలని నాకు ఆశ కలిగిందా? నేను పరిశుద్ధంగా బతకాలి, నేను నీతిగా బతకాలి, నేను పరిపూర్ణ అయిపోవాలి, యేసులాగా మారిపోవాలి. ఇది మామూలు మనిషికి వచ్చే కోరిక కాదు కదా, దేవుని బీజం నీలోకి వచ్చింది, అది నీలో ఉందా? రక్తమే నువ్వు పాపం చెయ్యవు, చెయ్యి చాలు, పాపం అంటే అసహ్యం వచ్చేద్ది, పొరపాటునందులో పడిపోతుంటే భయం వేసేస్తుంది. ఒక మహా గొప్ప స్కాలర్ అన్నాడు, ఎ క్రిస్టియన్ మే కమిట్ ఏ సిన్ బట్ హీ కెనాట్ ఎంజాయ్ ద సిన్ అంటాడు. మారు మనసు పొందిన దేవుని బీజం గల క్రైస్తవుడు కూడా పొరపాటును పడవచ్చు, బలహీనుడు అయ్యో తప్పు చేయొచ్చేమో కానీ అందులో సంతోషించలేడు, దిగులు వచ్చేది, భయం వచ్చేది, గాబరు వచ్చేది, తప్పు జరిగిపోయింది బాబోయ్, తప్పు జరిగిపోయింది బాబోయ్, ఎలాగరా బాబు, నేను దేవుడికి ఎలా ముఖం చూపించను, రేపొద్దున ఎలాగెళ్ళ మెంట్లో చేసినట్టుగా ఏడిచేస్తుంటాడు. దేవుడు అడిగి మళ్ళీ ఛాన్స్ ఇస్తాడు. పశ్చాత్తాప పడితే పరిశుద్ధ జీవితాన్ని కోరుకుంటే నీకు ఒక అవకాశం ఇస్తున్నాడే కృప. అదే ఆమేన్, హల్లెలూయా. ఏమన్నాడు? దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చెయ్యడు, చెయ్యజాలడు. బాబా ఏంటన్నమాట, ఎంతలో అక్షరాలు రాసి పెట్టుకో, ఇంట్లో నీ బెడ్రూమ్లో పెట్టు, ఆ వాక్యం రాసుకొని పొద్దున్న లేకని చూడ వాక్యాన్ని చాటు రాసి పెట్టుకో, దేవుని మూలంగా ఉంటున్నాడు, పాపం చేయడు, చెయ్యాలి. శభాష్, I am such person to carry the seed of the Almighty God. I cannot commit that sin. నోటితో ఒప్పుకో, పొద్దున్న లేచి ఆయన ఆమెన్ అంటాడు.
హల్లెలూయా. ఎప్పుడు అదే నీ పిండి పిస్తోటి రొట్టెలు గంప. ఐ రిసీవ్. ఎన్ని గంపలు రొట్టెలు తినేస్తారన్నాయి. మొన్న ఆదివారం మన బిడ్డలు చిన్న బిజినెస్ ఓపెన్ చేశారు. హోటల్ చూస్తే ఎంతలా ఉంది అది, 10 రూపాయలు అంట. దేవునికి స్తోత్రం. 2 కొనేస్తే చాలండి. 5 రూపాయలు టీ కొనేస్తే ఎందులో ముంచేస్తే మరి ఆకలి లేదు. 25 రూపాయలు ఫుల్ మీల్సే. అదే నా సైజులో ఉంది. ఎంత అది? అటువంటివే ఫోటోలు అక్కడ పెట్టుకోండి. నీ పిండి పిస్తుంది రొట్టెలకి గంప, నీ పాత్రలు అక్షయ పాత్రలుగా మాను. నువ్వు లోనికి వచ్చి దీవించబడుతావు, బయటికి వెళ్ళి దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, ఇంట్లో దీవించబడతావు. ఆడి నోరు తెరిస్తే దీవినే. ఈడింతకీ దేవుని రాజ్యానికి ఏమైనా దీవెన అయ్యాడా? ఒకటి పెద్ద గుండు సున్నా. యోనా వల్ల ఓడకేటి లాభం, సరుకు మొత్తం ఖాళీ. అదే పౌలు వల్ల ఓడల వాళ్ళందరూ బతికారు. మనది ఏ రకం? ఇద్దరు దైవజనులే, ఇద్దరు ఓడ ప్రమాదమే. ఒక భక్తుడు వలన సర్వనాశనం, సంపద అంతా కోల్పోయారు. ఈ దైవజనుడి వలన ప్రాణాలు బతికినాయి. కళ్ళు వలది సముద్రంలో లేచి రొట్టె విరిచి వాళ్ళ చేతిలో పెట్టాడు. నా మాట విని తలకొమ్ముద్దు తిని ప్రాణం దక్కించుకొని చచ్చిపోతారు చెప్పారు. అయ్యా ఇప్పుడు తిండేటి రా అన్నాడు. నా మాట విని ఆ దినం బయలుదేరకుండా ఉండవలసింది. చెప్పినప్పుడు ఏం లేదు, ఇప్పుడు కానీ నేను బతితో ఉన్నాడు. మారు మాట్లాడుకుని రొట్టెని తినేసాడు. తాలకొచ్చి అక్కబట్టుకుని రోడ్డుకు వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పే సువార్త ఏంటంటే, నువ్వు దేవుని బీజము కలిగి బతుకో, ఆ సీడ్ని కాపాడుకో. పొద్దున్న లేస్తే దేవునికి స్తోత్రాలు చెప్పు. ప్రభు, నేను పాపము బీజము కలిగిన వాడిని, అక్షయ పాత్రగా నన్ను మార్చేసావు. నిర్జీవ కీల్లో ఉండేవాడిని, నిర్జీవస్తులు వాడిని తీసేసావు నాయన. దైవికమైన బీజం. దేవుని కోసం బ్రతకాలి, దేవుని రాజ్యం కోసం బతకాలి. ఆరోగ్యం ఉన్నా, సంపద ఉన్నా, కుటుంబం ఉన్నా, పిల్లలు ఉన్నా, ఆస్తులు ఉన్నా, దేవుని చిత్తం ముఖ్యం, దేవుని రాజ్యం ముఖ్యం, దేవుని కార్యం ముఖ్యం. ఇలా పరితపించి ఇప్పుడు నీకు డబ్బు ఉండి కూడా లోక సంబంధంగా ఎంజాయ్ చేయట్లేదంటే, పాపం చేసే అవకాశం వచ్చి కూడా అమ్మో అని భయపడి పారిపోయి వస్తున్నావంటే దేవుని బీజం నీలో ఉంది. లేదా మనకు ఎలా సాధ్యం అది? నా ఫ్రెండే ఒకడు ఒక్క సినిమా కూడా చూడకుండా ఎలా కొన్నాడు, పిచ్చెక్కిపోతున్నాడు. ఇంక పరలోక మర్మాలతో పని లేదు అడిగి. నువ్వు ఒక్క సినిమా కూడా చూడకుండా ఎంత హ్యాపీగా ఎలాగో ఉన్నావు. అదే $1,00,00,000 మర్మం అడిగి. దట్ ఈస్ ఇంపాసిబుల్ రా. నువ్వేదో అబద్ధం ఆడుతున్నావు, నువ్వు దొంగసారి చూసేద్దాం అంటాడు. అంత కరమే ఉందంటాను నేను. ఈనాడు చెప్పిన పాయింట్ ఒకటే, నాకు దాహం వేస్తుంటే కూడా నీళ్లు తాక్కుని ఉంటే నా గొప్పతనం రా. నాకు అసలు దాహం అవ్వకుండా దేవుడు చేస్తున్నాడు. నా గొప్పతనం ఏముంది ఇందులో? నాకు విపరీతంగా దాహం అయి కూడా కంట్రోల్ అంటే అప్పుడు నేను సూపర్. అసలు ఆ దప్పికి తెచ్చేసాడు. ఈ ఒక్క చుక్క తాగురా నీకు మళ్ళీ దాహం అవుతుంది అన్నాడు. ఆ పరిశుద్ధాత్మ కృపను, ఆ పవిత్ర జీవ జలమును తాగాక ఈ దాహం పోయింది. ఇంట్రెస్ట్ పడతలా. రోజు సినిమాలకు వెళ్ళిపోవాలని ఆశ వచ్చేస్తా. నాకు బుర్ర గోడకేసి బాధేసుకొని కంట్రోల్ చేసుకుని అవుతలా. అసలు ఇంట్రెస్టే లేదు. 3 పూట్ల తాగేసేవాడు ఇప్పుడు తాగి 30 సంవత్సరాలు ఎందుకు పాస్ట్ గారు అయిపోయాడు. అడిగ వాసనే పడతలేదండి ఇప్పుడు. దాంతోనే సారాతోనే మొహం గడిగా ఉంటాడు. మానేశాడు. అత్యంత నీచమైన కుక్క వలె, పంది వలె వ్యభిచార పాపంలో పొరలాడినోడు నెంబర్ పరిశుద్ధుడిపోయింది. తన మాట కూడా అపవిత్రమైన మాట రాకుండా జాగ్రత్త పడే స్థితికి వచ్చాడు. ప్రభు మార్చుకున్నాడు. సింపుల్. పరిశుద్ధాత్మని ఎందుకు పొందుకోవాలంటే అదే, ఆ దాహం లేకుండా ఉంటుంది. నువ్వు ప్రభు యేసు ప్రభు మహానుభావుడురా, అద్భుతం, నువ్వు కరెక్టే, నీ డైలాగ్ తిట్టవద్దు అక్కడ. నువ్వు కూడా యేసు ప్రభుకు భారతరత్న ఇచ్చినట్టు ఫీల్ అవ్వకు. యేసు ప్రభు మహానుభావుడు అంటే ప్రూఫ్ చేసే నువ్వివ్వాలి యేసు ప్రభు సర్టిఫికేట్. ఇది ఎక్కడ చిత్రము? అది అసలు వ్యాలిడ్ పాయింటే కాదు. ఆయన మింటను దైవపుత్రులు యెహోవాకు సాటి ఎవడు? ఒకసారి చెప్పాను, షోరోలోని ఎదుట
వీరులు కాదెన్నడు జగతిని. వాళ్ళు మామూలుగా అయితే షూర్లే, నీ ముందుకు వస్తే కాదు, నిన్ను పక్కన పెడితే చాలామంది మంది అడవుడు చేసేయగలరు వాళ్ళు. ఏమండి ఇప్పుడు R210 గాల్లో ఎగిరి దూకిండి బ్రూస్లీ వస్తే, అలాగే అన్నాడు అనుకో మైక్ టైసన్, ఈవాండర్ హోలీఫీల్డ్ వచ్చాడు అనుకోండి, అనువుగా అని చోట అద్దెకులు మన రాదు. ఎక్కడెక్కడ అడవుడు చేస్తారు, యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి సెట్ అవ్వదు కోటం. ఈడు ఒక రాయి అయితే ఆయన ఒక పర్వతం, సెట్ అవ్వదు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. కాబట్టి దేవుని బీజమును సంపాదించుకుని బ్రతకని బిడ్డలారా, దర్జాగా బతికేస్తాను, నీకు తిరుగులేదు ఇంకా. హల్లెలూయా. ఆస్తిని కాపాడుకోవడానికి, భూములు కాపాడుకోవడానికి, బంగారాన్ని కాపాడుకోవడానికి ఇందులో పెట్టుబడి తీసి అందులో పెట్టి అదో పిల్లలు పెట్టి చేత్తగా నువ్వు తిప్పలు పడుతున్నావు. కానీ దేవుని బీజమును కాపాడుకోవటం జై తిరుగు ఉండదు నీకు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈనాటి మన వంశాన్ని బుద్ధిపూర్వకంగా పాపం చేయడానికి వీల్లేదు. కృప విస్తృతుంది కాబట్టి పాపంలో నిలిచిపోవడానికి వీల్లేదు. దేవుని కోపానికి బయలువద్దు, న్యాయపీఠం దగ్గర చిక్కిపోవద్దు. మరి ఏం చేద్దాం? దేవుని బీజమును కలిగిన వారంగా పాపము చెయ్యచాలని కృపలోకి ఎదిగి పరిశుద్ధ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. ఎక్కడ 2 కొరింథీ పత్రిక 7:1, ఇట్టి వాగ్దానములు మనకున్నవి కనుక పరిశుద్ధతను సంపూర్తి చేసుకుందాం. వాగ్దానాలు ఎట్లా? వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి నువ్వు పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. దేవుడికి స్తోత్రం. పరిశుద్ధతను సంపూర్తి చేసుకుందాం. దేవుని బీజము కలిగిన వారంగా పాపము చెయ్యచాలని స్థితిలోకి వెళ్ళి బతుకుదాం. దేవుని కృప ఈ పరిశుద్ధతను సంపూర్తి చేసుకున్నటకై మన ఎడల విస్తరించునుగా.